దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దేవుని సాన్నిధ్యములో ఉన్నటువంటి మనం ప్రియులారా, దేవుని కొరకు మరి దేవుడిచ్చిన వాగ్దానమును మనం స్వతంత్రించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 20వ వచనం, మీతో కూడా సదాకాలము ఉన్నానని వారితో చెప్పాను. అవును ప్రియులారా, దేవుడు సదాకాలం మనతో ఉండువాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచి మరిచి ఉండే దేవుడు కాదు. ఇది తన శిష్యులతో ప్రభు మాట్లాడిన మాటలు ప్రియులారా. మరి పునరుత్థానుడైన తరువాత యేసుక్రీస్తుల వారు శిష్యులకు ఆజ్ఞాపించిన మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారికి బోధించుడి అని రాయబడి ఉంది. అప్పుడు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. అవును, ఆయన ఉన్నవాడును అనువాడనేటువంటి దేవుడు, ఆది అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన ఎన్నడూ మార్పు లేనటువంటి దేవుడు. అందుకే ప్రభు తన శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పిలిచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. నమ్మి బాప్తిస్యం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపడునన్నాడు. అంతేకాదు, మరి నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమే తాగినా అది మీకు హాని చేయదని చెప్పాడు. మీరు నాగుంబాములను భుజంగములను అనగదొక్కెదరు అని రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని బట్టి మనం నిజంగా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారుగా, దేవుని వాగ్దానాన్ని నమ్మి వాగ్దాన ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ఈ ఉదయకాలమున ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. సదాకాలము నేను మీతో కూడున్నానని చెప్పినటువంటి దేవుడు. అవును ప్రభువా, నిన్న నేడు నిరంతరం విడవని ఎడబాయినటువంటి దేవుడు ప్రభువా. నీ శిష్యులైన వారికి మీరు ఆజ్ఞాపించి మీరు సర్వలోకమునికి వెళ్ళమని చెప్పిన దేవుడు తండ్రి. కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయడని మాట్లాడిన మా తండ్రి నాయన, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, అన్ని విధములుగా ఆశీర్వదించండి ప్రభా. నీ వాగ్దాన ప్రకారంగా జీవించినట్టు నీ బలమైన ఆత్మచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారిని మీరు ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.